మళ్ళీ సీఎం అవ్వాలని ఆకాంక్షిస్తూ పివిరావు మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నాం. మేము మళ్ళీ జగన్ సీఎం ఎందుకు కావాలంటే ఇంచుమించుగా రాష్ట్రంలో ఎస్సీలకి 70,000 కోట్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలైన వర్గాలు ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకున్నారు. మరి ముఖ్యంగా టీడీపీ వారు ఎస్సీలకి అనేకమైన సంక్షేమ పథకాలు అందట్లేదు. మేమే చంద్రబాబు నాయుడు టైంలో 14 నుండి 19 వరకు అనేకమైన సంక్షేమాలు ఎస్సీలకి ఇచ్చామని వారు మీటింగ్లో వదలగొడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఇచ్చింది 2,700 కోట్లు ఇచ్చారు. దాంట్లో 2,000 కోట్లు మీరు మీ మీడియా యాక్టర్స్తో తెప్పేశారు. 700 కోట్లే ప్రజలకు అందినాయి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఎస్సీలకి ఇచ్చాడు. అవి డైరెక్ట్గా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న ఎస్సీలకి అందినాయి. మరి మీరు చెప్పే అప్పుడు కూడా ఏం చెప్పారు? 14లో బాబు రావాలి, జాబు కావాలన్నారు. ఎవరికి వచ్చింది జాబు? మీ అబ్బాయికి వచ్చింది, నీకు వచ్చింది. మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చావు, మినిస్టర్ ఇచ్చావు. నువ్వు మీ అబ్బాయి సంపాదించుకున్నాడు తప్పితే బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకున్నది లేదు, మీరు మాకు పెట్టింది లేదు. మేము మీకు నిరంతరం ఓడికి చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి మేము ఎస్సీలతో ఉన్నామని ప్రేమ వస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు మరి ముఖ్యంగా మా మాలలకు ఇంచుమించుగా మాలలు ప్రతి నియోజకవర్గంలో 20,000 నుండి 90,000 వరకు ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మాలలు డెసిషన్ మేకర్స్. అందుగురించే రాష్ట్రంలో ఉన్న మాలలందరూ మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. మరి ముఖ్యంగా బాపట్ల జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో సీఎం గారికి ఓటేయండి. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేయండి. ఎంపీ అభ్యర్థికి ఓటేసి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ఆకాంక్షిస్తున్నా. మరి ముఖ్యంగా మన మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 500 గడప ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ 500 గడప ఉన్నదాన్ని ఒక మండలంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ప్రత్యేక మండలంగా. దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఇలాంటివి అనేకమైన సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. అందుగురించే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేస్తామని ముక్తకంఠంతో చెప్తున్నా. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆయన్ని సీఎం చేసుకోవాలి. ఆయన్ని సీఎం చేసుకోకపోతే మాకు బడుగు బలైన వర్గాలకి భవిష్యత్తు ఉండదు. తర్వాత మేము 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. టీడీపీ కానీ ఏదన్నా వాళ్ళు ఎలక్షన్లో మాయ కూటమి ఏదన్నా మెజారిటీ సీట్లు తెప్పించుకుంటే మేము మూతికి ముంద మలక తాటే కట్టుకొని 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అందుగురించే ముక్త కంఠంతో చెప్తున్నా, వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాలలందరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నా. జై భీమ్, జై అంబేద్కర్.